వాళ్ళు అంగీకరించాలి, దీన్ని ఫాలో కావాలి అని చెప్పారు ఆయన. నేను ఒక్క మాట చెప్తే దీని పేరు సిపాక్ అని పెట్టినారు. దీనికి నేను వాళ్ళ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే, దీనికి సిపాక్ దీని పేరే. ఈ సిపాక్ మీరు మొత్తం తెలంగాణ ప్రజలను చేసినారు. ఇది ఎట్లా ఆదర్శం అవుతుందో అనేది నాకు తెలియదు, కానీ ఇప్పుడు భారతదేశంలో లేదు, ప్రపంచానికి ఆదర్శం. ఎందుకంటే బీసీ ముస్లింలు, ఓసీ ముస్లింలని, ముస్లింలను కులాన్ని ఆధారంగా, వృత్తి ఆధారంగా చేసినామని చెప్పుకుంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు నేను దయాకర్ గారిని కూడా అడుగుతున్న ప్రశ్న, నేను ఒక కులంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, నేను ఈ రోజు చెప్పులు కుడితే నన్ను మోచి అంటారా, లేదా నేను బట్టలు వేస్తే నన్ను నేత అంటారా? ముస్లింలలో ఏదన్నా కులం, ఏదన్నా ఒక వృత్తి అనేది పర్మనెంట్ ఉంటుందా? అంటే మటన్ కొట్టేటువంటి కుటుంబంలోంచి మటన్ మళ్ళీ అదే కుటుంబం అట్లా ఉంటుందా? ఉండదు. అంటే కుల వృత్తులు అనేవి ముస్లింలలో లేవు అనే విషయం ఉన్నాయి కదా. దూదేకుల ఇవన్నీ ఉన్నాయి కదా, దూదేకుల, నూరు భాష, లద్దాఖ్, 3 కుటుంబాలు ఎప్పటి నుంచో, 3 కులాలు ఎప్పటి నుంచో బీసీలలో దాన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. వీళ్ళు గుజరాత్ లో ఉన్నాయి కదా, మహారాష్ట్ర ఉన్నాయి కదా అంటున్నారు. మహారాష్ట్రలో, గుజరాత్ లో కూడా మెయిన్ బీసీ కేటగిరీస్ కలిపినారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో భరత్ గారు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 2007 జీవో కావచ్చు, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జీవో కావచ్చు, ఆ జీవోలో 14 ముస్లిం కేటగిరీలను ఏబిసి 1, 2, 3, 4 రాసి 15వ కేటగిరీ మొత్తం బీసీలు ఎవరు అంటే ఆల్ ద ముస్లిమ్స్. మళ్ళీ పదం ఉపయోగించారు, ఆల్ ద ముస్లిమ్స్ ఎక్సెప్ట్ సయ్యద్ అండ్ మొఘల్, ఆల్ ద ముస్లిమ్స్ ఆర్ బీసీస్ అని చెప్పారు. మరి ఆల్ ద ముస్లిమ్స్ ఓన్లీ ఈ ఉత్తరాల పనిచేస్తున్నారా అంటే, మరి వ్యవసాయం చేసుకునే, ఇండస్ట్రీలో పెట్టుకునే ముస్లిం, వ్యవసాయం సయ్యద్ అనే పదవి ఉపయోగించారు. సయ్యద్ అంటే వాళ్ళ దగ్గర నమాజులు చెప్పే వాళ్ళ ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ముస్లిం బీసీలు అయినప్పుడు మరి వృత్తి ఏంది, వృత్తి కథ ఏంది, ఈ వృత్తుల పేరు మీద, లేదా మేము వాళ్ళ యొక్క కుల వృత్తి, వాళ్ళ ఒక వృత్తి పేరు మీద మేము డివైడ్ చేసాం అనేటువంటి ఈ కథ ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కాబట్టి మీరు చేసిందంతా కూడా ఒక బోగస్ సర్వే. ఈ సర్వే ఆదర్శం కాదు కదా, వాళ్ళ ప్రపంచానికి ఆదర్శం అవుతుందని తెలియదు, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ద్రోహం చేసేటువంటి సర్వేగా, ముఖ్యంగా తెలంగాణ బీసీలకు ద్రోహం చేసే సర్వేగా మేము ఫీల్ అవుతామండి. దయాకర్ గారు ఇప్పుడు మంచి కాడికి వచ్చిండు. ఇప్పుడు మనం హిందూ మతంలో హిందువులంతా ఒకే పని చేస్తామా? హిందువులమంతా మీరు చెప్పండి, ఆయనంటే ఎట్లాగే చెప్పలేడు కానీ హిందువులమంతా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 90% ఆఫ్ ముస్లిమ్స్ ను బీసీలో చేర్చేశారు. ఇప్పుడు మతము కులంగా మార్చకండి ప్రకాష్ రెడ్డి గారు. మతం వేరు, కులం వేరు. మతంలో ఒకటి ప్రకాష్ రెడ్డి గారు అది చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి సంబంధం లేదు కదా. లేదు కదా, అది పక్కన. అది ఇంకా నేను చెప్తాను, వారు అన్నదానికి స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నరా లేరా? ఎందుకు ఈడబ్ల్యూఎస్ లో ఇచ్చినాం మనం? దాంట్లో ఒకటే పదార్థాలు, ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ పొందనటువంటి సామాజిక వర్గాలకు ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఇస్తున్నాం అనేది ఈడబ్ల్యూఎస్ యొక్క కేటగిరీ యొక్క ఉద్దేశం. చాలా ముస్లింలు ఉన్నారు కదా, కులమా నిన్న కులమా అని పేరు చెప్పలే. వాళ్ళకి ఎందుకు ఇయ్యలే మనం? ఎందుకంటే నేను చెప్తా వినే, ఎందుకంటే అది మీరు తయారు చేసిన బిల్ కాదు. నేను చెప్తా వినండి, అది వీరప్ప మొయిలీ గారు చేసింది. హెచ్ఆర్ మంత్రిగా మీ అక్కడ అధ్యక్షురాలు మొన్నటిదానిక ఉన్న పురంధరేశ్వరి అప్పుడున్నది. ముకుల్ వాస్నిక్ సామాజిక న్యాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. హెచ్ఆర్ సిన్హా సబ్జెక్ట్ టు కరెక్షన్ ఓబీసీ చైర్మన్ గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడి నుంచి మన దగ్గర వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి వీళ్ళు ఈబీసీ సంక్షేమ సంఘం నుంచి మీటింగ్లు పెట్టిన దానికి మేము పోయినామని మొన్న కూడా చెప్పిన. ఆ మీటింగ్ల తర్వాత ఆయన అసలు ఇది సాధ్యమవుతుందా అని చెప్పేసి ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపించినాక 2008లో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఇక అప్పుడు ఆర్థిక మాంద్యం, ఆ పంచాయతీలు ఈ పంచాయతీల తర్వాత దాన్ని పెట్టలేకపోయినారు. ఆ డ్రాఫ్ట్ నే తీసుకొని మీరు ఇలా ఏది ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేసిండ్రు. ఓకే, ఈడబ్ల్యూఎస్ లో సయ్యదులు, పఠాన్లు, రియాజ్లు, ఇంకా చెప్పాలంటే ఇంకో కులం ఏదో ఉంది, కులం కాదు ఇంకో డివిజన్, వీళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ లో అవకాశం ఉంది. ఇటువైపు దూదేక్ల, గుర్రపు, పింజ ఇట్లా ఇటువైపు దీంట్లో వృత్తి కులాకి ఇచ్చినాం.
బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఇవ్వడాన్ని, బ్యాక్వర్డ్ క్లాసెస్ లో ముస్లిం ఇవ్వడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి అప్పర్ క్యాస్ట్ లో కూడా ఇచ్చినాం కదా మనం, అప్పర్ క్యాస్ట్ లో కూడా ఉన్నారు కదా. ఇది ఇప్పుడు కాదు కదా. కాకా కాలేల్కర్ కమిటీ గాని మండల్ కమిటీలో 8% ముస్లింస్ ఉన్నారు. ఇప్పుడు ఈ మొన్న సీఎం గారు చెప్పింది అయినా మీరైనా అబ్జర్వ్ చేసుకోండి. మీ ప్రభుత్వం ఇప్పుడు గుజరాత్ లో ఉంది, 26 కులాలు వృత్తి కులాలు ఓబీసీల్లో ఉన్నాయి. మీకన్నే కాదు, ముందే ఉన్నాయంటే ఇప్పుడు సరే అది వేరే టాపిక్. ఎందుకంటే దూదేకుల అవన్నీ నూరు భాష అవన్నీ ముందే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి టైంలో 90% కలిపేశారు. 100% 90% ఓబీసీలో కలిపేశారు. 10% ఉంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి, బీహార్ లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. ముస్లింలో బీసీ కులాలు క్యాప్ 50% దాటుతుందని దాన్ని 4% కి రిస్ట్రిక్ట్ చేసిండ్రు. ఇది ముస్లింలకు సంబంధించింది. కానీ ఇక్కడ అసలు చర్చ ఏంది, ఇలా ఓబీసీలకు ఒక డాక్యుమెంట్ తయారైంది, ఒక డెమోక్రటిక్ గా డాక్యుమెంట్ తయారు చేసినాం, ఎంపిరికల్ గా డేటా తయారు చేసినాం. అది కాదు అంటాడు ప్రకాష్ రెడ్డి గారు. ఎందుకనంటే వాళ్ళు చేయలేరు కాబట్టి, చెయ్యరు కాబట్టి, చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి. చేస్తే వాళ్ళకు ఏం మరి వాళ్ళకి పోయేది ఏందో వాళ్ళు కూడా. ఒకసారి మనం బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. దయాకర్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు